నేరుగా రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఆమె పార్టీ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ విలువల కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కవిత తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, తెలంగాణ రాజకీయాల్లో మరో సెన్సేషన్ క్రియేట్ కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా ప్రజలకున్న ఆదరణ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు కూడా చాలా వరకు రూలింగ్ గవర్నమెంట్ లో వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న జాతీయ స్థాయి పార్టీలకు సంబంధించి కూడా ఎప్పుడు తెలంగాణలో రూల్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 10 సార్లు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కావచ్చు, మొత్తంగా మరో ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణలో పురుడు పోసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత 27వ తేదీకి సంబంధించి కూడా తమ పార్టీని అనౌన్స్ చేయబోతా ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వీడిన తర్వాత కూడా సామాజిక తెలంగాణ లక్ష్యంగా కూడా ఆమె పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి కావచ్చు, గత 12 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారు, ఇప్పుడు ఆమె సంబంధించి కూడా పార్టీలో ఏ విధంగా సిద్ధాంతాలు ఉండబోతా ఉన్నాయి, ప్రజలకు సంబంధించి కూడా పార్టీ ఏ విధమైన అంశాలను ఆమె ప్రస్తావించబోతా ఉన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు. ఇక తెలంగాణలో మరో మహిళకు సంబంధించి కూడా పార్టీ పెట్టడం మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీలను ఢీకొట్టే విధంగా కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 20వ తేదీన మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో పార్టీకి సంబంధించి కూడా అనౌన్స్ చేసేందుకు ఇప్పటికీ సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా తెలంగాణలో ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పోరు కావచ్చు, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ కావచ్చు, కొత్త సమీకరణను మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పదే ఇదే అంశాన్ని కూడా కవిత ప్రస్తావిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. స్వయంగా తన నాన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పైన కావచ్చు, తన కుటుంబం పైన కూడా ఆమె ఆరోపణలు కావచ్చు, విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికే కుటుంబంతో కూడా తెగదెంపులు చేస్తున్నది. తను ప్రజలకే అంకితం, ప్రజాసేవకి అంకితం అన్నట్టుగా కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కావచ్చు. ఇక మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ అలాగే సర్వోదయ నినాదంతో ఆమెకు ప్రజల్లోకి వెళ్ళడం, ఇప్పుడు పార్టీ పెట్టడం కూడా ఒక లక్ష్యంగా చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎజెండా కావచ్చు, ఈ పార్టీకి సంబంధించి కూడా పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ జాగృతి, ప్రజా జాగృతి పేరుతో కూడా పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా 25వ తేదీకి సంబంధించి కూడా కవిత ఏ విధమైన అంశాలను ప్రజలకు వివరిస్తుంది, ఒక జాగృతి నేతగా, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, జాగృతి పేరుతో కూడా అందరినీ తెలంగాణ వ్యాప్తంగా కూడా జాగృత పరిచిన నేపథ్యం కావచ్చు. రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణకు సంబంధించి కూడా ఏ విధంగా మారబోతున్నట్టుగా కూడా గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా జాగృతి వేదికగా కూడా పోరాటం చేసిన నేపథ్యం కావచ్చు. తెలంగాణ అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ 10 ఏళ్ల తర్వాత కూడా స్వయంగా ఆమె మాజీ సీఎం కేసీఆర్ తన నాన్న కూడా లేఖ ద్వారా వివరించడం జరిగింది. పార్టీలో జరుగుతున్న సమీకరణలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న అంశాలు కావచ్చు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ఎందుకు దూరం పెట్టారు, వీటన్నిటికి సంబంధించి కూడా లేఖ గతంలో సెన్సేషన్ గా మారిన తర్వాత ఆమె ఆ పార్టీని వీడారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇప్పటికే చాలా వరకు జాగృతి నేతలతో పాటు ఇతర పార్టీ నేతలంతా కూడా ఇప్పుడు జాగృతి ఈ పార్టీలో చేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపుగా వేల సంఖ్యలో కూడా ఇప్పుడు జాగృతి పార్టీలో చేరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలకు సంబంధించి కూడా కార్యకర్తలంతా కూడా జాగృతి పార్టీలో చేరిపోయారు. ఇక 25వ తేదీకి సంబంధించి కూడా భారీ జన సమీకరణ కావచ్చు, పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, గత 12 ఏళ్లుగా ఏ విధమైన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఇక ముఖ్యంగా అమరులకు సంబంధించి కావచ్చు, ఏదైతే తెలంగాణ పోరాటం కోసం తన ప్రాణాలను అంకితం చేశారో అమరవీరులకు సంబంధించి కూడా ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు వారి ఆశయాల మేరకు నేను పార్టీ పెడతా అన్నట్టుగా కూడా ఆమె ప్రకటిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ముగ్గురిని, ఈ 3 పార్టీలను కూడా టాకిల్ చేసే విధంగా, విమర్శే విధంగా కూడా ఎల్లుండి 25వ తేదీకి సంబంధించి కూడా ప్రసంగం ఉండబోతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా గంట పాటు కవిత ప్రసంగించబోతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా బీజేపీ
బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈ ముగ్గురు పార్టీకి సంబంధించి కూడా ఆమె ఏ విధంగా ప్రసంగించబోతా ఉన్నారు. ఇక తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతా ఉన్నది. అదే పార్టీ కంటిన్యూ అవుతుందా లేదా టీఆర్ఎస్ కి సంబంధించి, ఎందుకంటే టీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఆ పార్టీకి సంబంధించి దాన్ని కొనసాగించాలి. వీటన్నిటికి సంబంధించి కూడా అన్ని అంశాలన్నిటిని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పార్టీ జెండా ఏంటి, పార్టీ ఎజెండా ఏంటి, పార్టీ పేరు ఏంటి, వీటన్నిటికి కూడా ఒక లీక్ లేకుండా కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి జన జాగృతికి సంబంధించి కావచ్చు, ఈ పార్టీ అదే పేరుతో కొనసాగుతుందా, ఇతర పార్టీ పేరు తీసుకుంటారా, అసలు ఏ ఎజెండాతో కవిత ముందుకెళ్తుంది, ఏ విధంగా రాజకీయాల్లో నిలదొక్కుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పింది వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, టార్గెట్ మా వచ్చే ఎన్నికలకు సంబంధించి మేము తెలంగాణలో జాగృతి జెండా ఎగరవేస్తామన్నట్టుగా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అయితే హరీష్, ఒక రకంగా చెప్పాలంటే ఇది కవిత గారి యొక్క కలగా భావించవచ్చా? రైట్, ప్రధానంగా ఈ అంశాలన్నింటికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలంతా కూడా కుట్టిపారేస్తూ వస్తున్నారు. చాలా వరకు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, కనుమరుగయ్యాయి, విలీనమయ్యాయి. వీటన్నిటికి కావచ్చు ప్రజల ఎప్పుడైతే అభివృద్ధి వైపు ఉంటుందో, ప్రజలకు అభివృద్ధి ఆ మెప్పు, ఆ పార్టీ మెప్పు ఉంటుందో ఆ పార్టీ వైపే ప్రజలు ఉంటారు. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆ పార్టీ వైపే ఉంటారన్నది కూడా వీరన్నిటిని కూడా కొట్టిపారేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి కవితకు సంబంధించిన వ్యూహంలో ఏ విధంగా ఉందో ఆ వ్యూహానికి సంబంధించి ఆయన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది, పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడవలసి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ సొంత కుటుంబం పైనే ఆరోపణలు ఎందుకు చేయవలసి వచ్చింది, ఈ సిచ్యువేషన్ లో ప్రత్యేకంగా ఈ పార్టీ పెట్టడానికి డిసైడ్ ఎందుకు చేసుకుంది, వీటన్నిటికి సంబంధించి ప్రజలు కావచ్చు, ఇక్కడ ముఖ్య పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు ఒక డైలామాలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి పులి స్టాప్ పడనుంది 25వ తేదీ. అసలు పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీకి ఆశయాలేంటి, పార్టీకి సంబంధించి ఏ లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తుంది, ఇక అమరుల త్యాగాల సంబంధించిన ఏదైతే అమరవీరులకు సంబంధించి కూడా ఆశయాలతోనే ఈ పార్టీని పెట్టబోతా ఉన్నట్టు కూడా ప్రకటించారు. కాబట్టి అసలు అమరవీరులకు సంబంధించి ఏం చేయబోతుంది పార్టీ, అసలు ఏ విధంగా తెలంగాణలో ఈ పార్టీ నిలదొక్కుంటుంది అనే అంశాలన్నిటిని కూడా ఆమె బహిరంగ సభ వేదిక కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 25వ తేదీకి సంబంధించి కూడా ఆమె ప్రసంగంలో ఇతర పార్టీలకు సంబంధించి కూడా విమర్శిస్తూనే ఇప్పుడు వచ్చే తన సొంత పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు, ఎందుకంటే నిన్న స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ పైనే విమర్శలు చేశారు. నవయువ నాయకుడు, 75 ఏళ్ల కేసీఆర్ నవయువ నాయకుడు అంటే యువత ఎటుపోతుంది, యువతకు సంబంధించి కూడా రాజకీయాలకు రావాలి అన్నట్టు ఆహ్వానించారు. కాబట్టి అసలు కవిత వ్యూహం ఏంది, కవిత ఏం రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది, వీటన్నిటికి సంబంధించి కూడా అంటే కవిత గారు అన్నది అక్కడ కేసీఆర్ అనుకోవాలా, జీవన్ రెడ్డి గారిని అనుకోవాలా? జీవన్ రెడ్డి గారిని అన్నాను అనుకోవచ్చు కదా. రైట్, ప్రధానంగా ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలని ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాంట్లో ఆమె సభా వేదికగా మొన్న మాజీ సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు కావచ్చు, నవయువ నాయకుడు, 75 ఏళ్ల వ్యక్తి నవయువ నాయకుడు అంటే యువత ఎటువైపు పోతుంది, యువత రాజకీయాలకు రావాలిగా, యువతకు సంబంధించి అవకాశాలు దక్కాలి. ఇతర పార్టీల్లో యువతకు అవకాశాలు దక్కట్లేదు, వాళ్ళంతా కూడా తమ పార్టీ వైపే చూస్తా ఉన్నారు. తమ పార్టీలో అన్ని సామాజిక సమీకరణలు కావచ్చు యువతను దృష్టిలో పెట్టుకుంటా ముందుగా ప్రజాసేవ, అలాగే అమరుల ఆశయాలు, అలాగే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 ఏళ్ల నుంచి కూడా దగా అవుతూ ఉన్నది. ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో కొనసాగిన ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతుంది. దానిపైనే మేము ప్రశ్నిస్తాం, పోరాడతాం, కొట్లాడతాం. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ చేసి చూపిస్తామన్నట్టుగా కూడా ఆమె మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి 25వ తేదీ ఏం జరగబోతుంది, అసలు రాష్ట్ర ప్రజలకు ఆమె ఏం చెప్పాలనుకుంటుంది, తమ ఆశయాలు ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, కొత్త పార్టీలకు సంబంధించిన చేసిన తప్పిదాలేంటి, తన కుటుంబం సంబంధించిన ఆరోపణలు చేసింది, సభా వేదికగా మరోసారి అక్కడ కుటుంబం పైన ఏదైనా అంశాలను ప్రస్తావిస్తుందా, వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజానికంతో పాటుగా పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక హీట్ పెరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా దీనికి 25వ తేదీ ఉదయం 10 గంటలకు పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. పార్టీ జెండా అనౌన్స్మెంట్ తర్వాత గంట పాటు కవిత ప్రసంగంలో ఈ అంశాలన్నీ ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉందని